స్నానం చేయకుండా 24 గంటలు ఈ రాష్ట్రం కోసమే నేను తిరిగాను అమెరికాలో అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆయన ఎందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నారో, ఎందుకు తిరిగి వస్తున్నారో ఎవరికి కూడా అర్థం కావటం లేదు. కేవలం వాళ్ళు దోచుకున్న డబ్బును అక్కడ వెళ్ళి దాచుకోవడానికి, లేదా వారి యొక్క మీటింగ్లకి సినిమా టికెట్లు బ్లాక్లో అమ్మినట్టు అమ్ముకొని విరాళాలు సేకరించడానికి వెళ్ళారనేది ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయం. చంద్రబాబు నాయుడు విరాళాల రూపణ ఎంత దోచుకున్నాడో లెక్క చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు గొప్పగా చెప్పాడు, 300 కంపెనీల సిఇఓల్ని కలవటానికి వెళ్తున్నామని. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి తెలుసుకొని 200 మంది అంటే 200 కంపెనీల సిఇఓలు ఆయనకి కలవటానికి కూడా భయపడి పారిపోయారు అంటే ఈ రాష్ట్రాన్ని అవినీతిలో చంద్రబాబు నాయుడు నెంబర్ 1గా నిలిపిన విషయం కూడా వాళ్ళకి తెలిసిపోయిందనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. జగన్ గారు మగాడిలాగా ప్రెస్ని వెంట పెట్టుకుని వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ గురించి, ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మోడీతో డిస్కస్ చేసి ఆయనకి ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా మీడియా ముందు పెట్టడం, అక్కడ ఏం మాట్లాడారో కూడా స్పష్టంగా చెప్పారు. కానీ మీరు అమెరికా నుంచి రాగానే ఏ విధంగా 6 గంటలు కనిపించకుండా పోయారో మరి దానికి సమాధానం చెప్పాలి. ఈరోజు చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోవడమో, సోనియాకి వంగి వంగి దండాలు పెట్టడమో, అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే చారిత్రాత్మక తప్పిదం అని చెప్పిన మీరు ఈరోజు అధికారం కోసం మోడీ కాళ్ళు పట్టుకోవడమో నిజం కాదా? అలాంటి క్యారెక్టర్ జగన్ గారు కాదు అనేది మీరు తెలుసుకోవాలి. ఎవరూ కూడా లేకుండా ఒక్కడే ముఖ్యమంత్రి 6 గంటలు అబ్స్కాండెడ్ అయ్యాడు అంటే ఆయనకి ఎంత భయం పట్టుకుందో మీరు ఆలోచించాలి. ఎందుకంటే జగన్ గారు ఈ 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్ల రూపాయలు తన కొడుకుతో మంత్రులతో కలిసి ఎలా దోచుకున్నాడో ఆధారాలతో సహా ఇచ్చాడు. కాబట్టి వాటి మీద ఎక్కడ విచారణ జరుగుతుందో అన్న భయంతో మరి ఆయన పరుగులు తీస్తున్నది మనం కళ్ళారా చూస్తున్నాం. వాకట్ నారాయణ రెడ్డి గారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాం అంటున్నారు. నిజంగా పిచ్చిరెడ్డి కాబట్టే ఆయన సస్పెండ్ చేశారు. మరి ఆయన ఎమ్మెల్సీ పదవిని ఎందుకు రద్దు చేయలేదని నేను అడుగుతున్నాను. అంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఖర్చు పెట్టిన 300 కోట్ల రూపాయల్లో వాకాటి నారాయణ గారు ఎంత ఇచ్చారో మీకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిచ్చిరెడ్లని సస్పెండ్ చేయడం చేతనవుతుంది, కానీ సుజనా చౌదరిని అలాగే గంటా శ్రీనివాస్ గారిని ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదని నేను అడుగుతున్నాను.